कोटला असेंबली हल्का में मेटपल्ली टाउन में जवाड़ी नरसिंहराव विजय शांति का रोड शो। जवाड़ी नरसिंहराव कोटला मेटपल्ली मंडल में आवाम से मुखातिब होकर कहा है कि तेलंगाना दिया सोनिया गांधी ने और तेलंगाना हुकूमत करे केसीआर 6,00,000 करोड़ तेलंगाना की आवाम के ऊपर खर्च कर दिया। क्या आप कर्ज से छुटकारा चाहते हैं तो हाथ के निशान को वोट दे, जवाड़ी नरसिंहराव को जिताकर रियासत में कांग्रेस की हुकूमत को लाएं। తెలంగాణ ఇచ్చింది సోనియా అమ్మ। మరి సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇస్తే మనం ఏమి ఇచ్చాం? ఆవిడకి 2014లో కేసీఆర్కి అధికారం ఇచ్చాం, మళ్ళీ 2018 మళ్ళీ కేసీఆర్కి అధికారం ఇచ్చాం। మరి ఈ 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేశాడంటే 6 లక్షల కోట్లు మన నెత్తి మీద అప్పు పెట్టాడు। తెలంగాణని అప్పుల రాష్ట్రంలో చేశాడు, ప్రజల్ని అడుపు తినేటట్టు చేశాడు। ఏం అడగడానికి లేదు, ఏం మాట్లాడడానికి లేదు। అడిగితే అరాచకంగా కేసులు పెడతాడు, లోపల పెడతాడు। యువకులకు పని ఇవ్వకుండాను, ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళని చీకట్లో పెట్టాడు। అంటే మొత్తం వేదిక మీద ఉన్న అందరికీ, అలానే ఇక్కడ మల్లాపూర్ గ్రామ సభ్యులందరికీ నమస్కారం। లేట్ అయింది కాబట్టి 2 నిమిషాలు మాట్లాడతాను। ఏదైతే ఈ రోజు తాజా సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ 88 సీట్లు గెలుస్తోంది। అట్లనే ఈ రోజు తాజా సర్వే ప్రకారం కొరుట్లలో జువాడి నరసింహరావు గారు కనీసం 35,000 మెజారిటీతో గెలుస్తున్నారని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళు చెప్పిన విషయం। మల్లాపూర్ నుంచి మొదలు పెడితే మదిరా వరకు, కొరుట్ల నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు ప్రతి ఒక్కటి నోట్లకు కాంగ్రెస్ పార్టీ ఉన్నది। నేను ఎక్కువ సమయం తీసుకోను। నవంబర్ 30 నాడు దయచేసి మీరు ఓటేసేందుకు వెళ్ళినప్పుడు సీరియల్ నంబర్ 3 బ్యాలెట్ లో సీరియల్ నంబర్ 3లో చేతు గుర్తుంటది, దానిపై ఓటేసి శ్రీ నరసింహరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను। అందరికీ నమస్కారం। ఇంకొకటి 15 సంవత్సరాలు ఈ ఏదైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన చేసిన అభివృద్ధి శూన్యం। మల్లాపూర్ లో ప్రతి ఒక్క గ్రామం మేము ఈరోజు పర్యటించడం, ముగిలిపేట, రాఘవపేట, కొమిరెడ్డి రాములు గారి శాసనసభ్యులు ఉన్నప్పుడే ఇక్కడ అభివృద్ధి జరిగింది తప్ప ఈ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అభివృద్ధి శూన్యం। ఆయన దించాల్సిన ఆస్తి ఉంది కాబట్టి మనం దించి నరసింహరావు గారిని గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం।